హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరియర్ మేకర్స్. ఈరోజు కొత్త నోటిఫికేషన్తో మీ ముందు రావడం అయితే జరిగింది. నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోలు మాకు చేసే అవకాశాన్ని మీరు ఇచ్చిన వారు ఉంటారు. ఓకే, మనకి ఈరోజు నోటిఫికేషన్ కోల్ ఇండియాలో ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. ఎవరైతే డిగ్రీ 10 పాస్ అయ్యేవారో వారు అప్లై చేసుకోవచ్చు. 434 పోస్టులు ఉన్నాయి. శాలరీ అయితే 50,000 నుంచి మొదలవుతుంది. లాస్ట్ డేట్ అయితే ఫిబ్రవరి 14. ఏజ్ లిమిట్ 18 నుంచి 35 సంవత్సరాలు. ఎస్సీ ఎస్టీ వారి కోసం పూర్తి డీటెయిల్స్ నేనైతే చెప్తాను. ఇది 100% ఒరిజినల్. మీరు అయితే నేను దీనికి పూర్తి మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి కూడా లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తారు. చూసి అందరూ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎటువంటి అప్లై చేసుకోవడం డౌట్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో మీరు కామెంట్ చేయండి. నేను దానికైతే రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరందరూ అడిగితే ఒకవేళ నాకు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలంటే దానికి సపరేట్ వీడియో అయితే చేస్తాను. మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయవలసింది. ఓకే, నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మిస్ అవ్వకుండా చూడండి. మనకి కోల్ ఇండియాలో వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ మహారాణా కంపెనీలో రిక్రూట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ ట్రైనీస్ కోసం వచ్చింది. అడ్వర్టైజ్మెంట్ 01/2025. కొత్త నోటిఫికేషన్ 2025లో మనకి నోటిఫికేషన్ ఫస్ట్ సారి రావడం జరిగింది. మీకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి 15/1/2025 నుంచి లాస్ట్ డేట్ 14/2/2025 ఫిబ్రవరి 14 దాకా మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఇక్కడ పోస్ట్ కోడ్ 17 కమ్యూనిటీ డెవలప్మెంట్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరైనా 2 years చేసిన వారైతే దీనికి అయితే అప్లై చేసుకోవడానికి ఉంది. ఎన్వైర్న్మెంట్ ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఎన్వైర్న్మెంట్ ఇంజనీరింగ్ చదివిన వారు 60% మార్క్ ఉన్నవారు ఎన్వైర్న్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. ఫైనాన్స్ క్వాలిఫికేషన్ CA ICW ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. లీగల్ మనకి గ్రాడ్యుయేషన్ లా చదివిన వారు 3 years 5 years 60 marks ఉన్న వాళ్ళు అయితే దీనికి అప్లై చేసుకోవడానికి ఇవ్వడం అయితే జరిగింది. మార్కెటింగ్ అండ్ సేల్స్ 2 years MBA PG డిప్లొమా చేసిన వారు 60% మార్క్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. మెటీరియల్స్ మేనేజ్మెంట్కు ఇంజనీరింగ్ డిగ్రీ అండ్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన వారు విత్ 2 years MBA చేసిన వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. పర్సనల్ అండ్ హెచ్ఆర్కి గ్రాడ్యుయేషన్ లాస్ట్ 2 years ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. సెక్యూరిటీకి గ్రాడ్యుయేషన్ చేసుకున్నవారు అప్లై చేసుకోవచ్చు. కోల్ ప్రిపరేషన్కి మనకి BE BTech BSc ఇంజనీరింగ్ చదివిన వారు కెమికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ చదివిన వారు 60% మార్క్స్ ఉన్నవారు దీనికైతే అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మనకి వేకెన్సీ పొజిషన్లు ఎలా ఉన్నాయంటే కమ్యూనిటీ డెవలప్మెంట్కి 20 వేకెన్సీలు ఉన్నాయి మనకి. తర్వాత ఎన్వైర్న్మెంట్కి మనకి 28 వేకెన్సీలు ఉన్నాయి. ప్లస్ ఫ్రెషర్స్కి 13 వేకెన్సీలు దీంట్లో ఉన్నాయి. 25 వేకెన్సీలు దీంట్లో ఉన్నాయి. తర్వాత వచ్చి ఫైనాన్స్కి వచ్చేటికి మనకి ఫ్రెష్గా 56 ఉన్నాయి. వేకెన్సీ ఇంక్లూడింగ్ బ్యాక్లాగ్లో 103 వేకెన్సీలు అయితే ఉన్నాయి. లీగల్కి అయితే 9 వేకెన్సీలు ఉన్నాయి. బ్యాక్లాగ్ 18 వేకెన్సీలు ఉన్నాయి. తర్వాత మార్కెటింగ్ అండ్ సేల్స్ మనకి 25 వేకెన్సీలు ఉన్నాయి. బ్యాక్లాగ్లు కూడా 25 ఉన్నాయి. తర్వాత మెటీరియల్ మేనేజ్మెంట్కి 41 వేకెన్సీలు ఉన్నాయి. తర్వాత బ్యాక్లాగ్లు 44 వేకెన్సీలు అయితే ఉన్నాయి. పర్సనల్ HR వారికి 92 వేకెన్సీలు ఉన్నాయి. తర్వాత బ్యాక్లాగ్లో 97 ఉన్నాయి. తర్వాత సెక్యూరిటీకి 30 వేకెన్సీలు ఉన్నాయి. తర్వాత బ్యాక్లాగ్లో 31 ఉన్నాయి. కోల్ ప్రిపరేషన్కి మనకి 67 వేకెన్సీలు ఉన్నాయి. బ్యాక్లాగ్లో 68 ఉన్నాయి. టోటల్ ఫ్రెషర్స్కి అయితే 358 ఉన్నాయి. బ్యాక్లాగ్లో 430 వేకెన్సీలు అయితే ఉన్నాయి. దీంట్లో కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి మనకి 44 వేకెన్సీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. వీళ్ళు 2 పేపర్లు అయితే ఉంటాయనేసి ఇవ్వడం అయితే జరిగింది. ఓన్లీ 1 సిట్టింగ్ 3 hours ఉంటుంది. 100 మార్క్స్కి పేపర్ 1 ఉంటుంది. జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ అండ్ జనరల్ ఇంగ్లీషు. పేపర్ 2 వచ్చి కన్సిస్టింగ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ డిసిప్లిన్ రిలేటెడ్ కోసం సంబంధించి ఉంటుంది. 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈచ్ పేపర్కి ఇవ్వడం జరిగింది.
మీరైతే ఏం బెంగ పెట్టుకోవసరం లేదు. ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. పెనాల్టీ ఎటువంటి పెనాల్టీ లేదనేసి రాంగ్ ఆన్సర్కి ఇవ్వడం అయితే జరిగింది. మనకి సిబిటి టెస్ట్ పాస్ అవ్వడానికి జనరల్కి ఈడబ్ల్యూఎస్ వారికి 40 మార్క్స్ రావాలని ఇవ్వడం జరిగింది. ఓబీసీ వారికి 35 మార్క్స్ మినిమం రావాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వారికి 30 మార్క్స్ రావాలని ఇవ్వడం అయితే జరిగింది. మీరు మినిమం కోసం కాదు, అన్నిటికన్నా ఎక్కువ మీకు మార్క్స్ తెచ్చుకుంటేనే మీకు జాబ్ వస్తుంది. అంతేగాని నాకు తక్కువ మార్కులు ఏదో క్వాలిఫైయింగ్ అయితే సరిపోద్దని మనసులో పెట్టుకోకండి. మీరు తల్లిదండ్రులు డబ్బులు మీరైతే బాగా ఖర్చు చేస్తున్నారు కాబట్టి బాగా చదివి మీరు ప్రయోజకులు అవ్వేసి ఉద్యోగం కొట్టాలనుకుంటున్నాను. ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలని నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీజు వచ్చి మనకి 1180 ఉంటుంది. ఎవరికి? జనరల్, ఓబీసీ వారికి, ఈడబ్ల్యూఎస్ వారికి. ఎస్సీ ఎస్టీ వారికి అయితే ఎటువంటి ఫీజు అయితే లేదు. ఫీజు కూడా ఆన్లైన్ మోడ్లో ఉంటుందని ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత అప్పర్ ఏజ్ లిమిట్ మనకి 30 ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్ ఎప్పుడులా ఉండాలంటే 30 సెప్టెంబర్ 2024 ఉండాలి. తర్వాత ఓబీసీ వారికి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత పీడబ్ల్యూ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి వారికి 10 ఇయర్స్ ఉంటుంది. జనరల్ వారికి, ఓబీసీ వారికి 13 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వారికి 15 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. రిలాక్సేషన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి ఎక్స్ట్రా గవర్నమెంట్ గైడ్లైన్స్ ఏమిస్తుందో దాని ప్రకారంగా వారికి రిలాక్సేషన్ ఉంటుంది అనేసి ఇవ్వడం అయితే జరిగింది. మనకి పేమెంట్ అయితే చూసుకోవచ్చలేదు. 50,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 1,60,000 దాకా మనకి శాలరీ అయితే దొరుకుతుంది. కాబట్టి మీరు పేమెంట్ కోసం ఏం చింతించుకోకుండా గ్రేడు ఈ గ్రేడ్ వారికి 60,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 1,80,000 దాకా లాస్ట్ దాకా ఉంటుంది. కాబట్టి మీరు జాబ్ కొట్టడం కోసం ఆలోచించండి. పే అయితే కంపల్సరీ మీకు దొరుకుతుంది. మనకి ఎలా అప్లై చేసుకోవాలంటే దీనికి ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. www.coalindia.in వెళ్ళాలి. కెరియర్ విత్ CILలోకి వెళ్ళాలి. జాబ్స్ అండ్ కోయల్ ఇండియాలోకి వెళ్ళి అయితే దీనికి అప్లై చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్రతిదీ మీకు సెల్ఫ్ అటెస్టెడ్ అయితే కాపీస్ అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ మనకి జేపీజీలో కానీ, తర్వాత జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. స్కాన్ కాపీలు మనకి జేపీజీలో ఉండాలి. సిగ్నేచర్ మనకి బ్లాక్ ఇంక్లో చేసి ఉండాలని ఇవ్వడం అయితే జరిగింది. డాక్యుమెంట్స్ కూడా PDF ఫార్మ్లో ఉండాలి. సెల్ఫ్ అటెస్టేషన్ కాపీ కంపల్సరీ దాంతో ఉండాలి. మెట్రికులేషన్స్ సర్టిఫికెట్, మార్క్ షీటు, ఫైనల్ ప్రొవిజన్ డిగ్రీ సర్టిఫికెట్స్, మొత్తం మనకి SC ST సర్టిఫికెట్లు, PWBED కేటగిరీ సర్టిఫికెట్లు స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేసింది అయితే ఉండాలనేసి నోటిఫికేషన్లు ఇవ్వడం అయితే జరిగింది. మరొకసారి చెప్తున్నాను, ఎవరైతే అప్లై చేసుకుంటారో మీకు అప్లై చేసుకోవడానికి ఎటువంటి డౌట్ వస్తే నాకు మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే కామెంట్ చేయండి. మనకు ఆన్లైన్ అప్లికేషన్లో ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను కామెంట్స్కి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి కోల్ ఇండియాలో ఇండియాలో జాబ్స్ అయితే రావడం జరిగింది. మనకి 50,000 నుంచి మనకి శాలరీ మొదలవుతుంది. 1,60,000 దాకా అయితే మనకి శాలరీ రావడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఇటువంటి అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. కంపల్సరీ అందరూ అప్లై చేసుకుని మీరైతే జాబ్ అయితే పొందగలుగుతారు అనుకున్నాను. మరొకసారి చెప్తాను, లాస్ట్ డేటు 14 ఫిబ్రవరి 2025. అందరూ అప్లై చేసుకోండి. ఓకే, ఇది మీకు ఇన్ఫర్మేషన్ నచ్చిందైతే మన ఛానల్ ఒక్క లైక్ అయితే చేయండి. లైక్ చేసి మీరు మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.